ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం సురేష్ టెక్స్ హాస్పిటల్ అన్నటువంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం. సరే, దానికన్నా ముందు అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మన యొక్క సురేష్ టెక్స్ హాస్పిటల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, పైన ఒక టైటిల్ ఉంటుంది, యూజర్ దగ్గర నుంచి నేమ్ తీసుకుంటున్నాము, హైట్ అలానే వెయిట్, ఈ మూడు తీసుకొని క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తాం అనమాట. ఓకేనా, ఒకవేళ ఈ మూడిట్లో ఏదైనా ఎంటర్ చేయలేదు అనుకోండి, చూడండి ఈ విధంగా అడుగుతుంది అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే సురేష్ అని ఎంటర్ చేశాను, నా యొక్క హైట్ వచ్చేసి 162 అని ఎంటర్ చేశాను, అలానే వెయిట్ వచ్చేసి 62 అని ఎంటర్ చేశాను అనమాట. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేసినప్పుడు నేను తిన్నగా ఉన్నానా, నార్మల్గా ఉన్నానా, లేదా ఫ్యాట్గా ఉన్నానా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు చూపిస్తుంది అనమాట. చూడండి, నేను ఏదైతే నేమ్ ఎంటర్ చేశానో ఆ యొక్క నేమ్ వచ్చింది, తర్వాత కామా వచ్చి సురేష్ యు ఆర్ నార్మల్ అని వచ్చింది అనమాట. ఈ యొక్క నార్మల్ ఏదైతే ఉందో ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి బిఎంఐ అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అనుకోండి, సురేష్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ అని రాశాను అనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ 162 బదులు 160 పెట్టాను, అలానే 60 బదులు 80 పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే చూడండి హరీష్ యు ఆర్ ఫ్యాట్ అని వచ్చింది అనమాట. ఓకే, అలానే ఒకవేళ రీసెట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆ యొక్క వాల్యూస్ అన్ని కూడా రీసెట్ అయిపోయాయి అనమాట. సో మన యొక్క పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో ఈ విధంగా మనం వాడుతాం, అంతేగాని ఆ యొక్క ప్రాంప్ట్ అన్నటువంటి పాపప్ డైలాగ్ చాలా తక్కువ వాడుతాం అనమాట. ఓకే, సరే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, మరి ఇవి నేను ఏ విధంగా చెయ్యాలి అని. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇవి మనం HTML మరియు CSS ఉపయోగించి ఇటువంటి స్టాటిక్ వెబ్సైట్స్ ని మనం డెవలప్ చేస్తాం అనమాట. ఆ విధంగా డెవలప్ చేసిన తరువాత ఇందులో యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ ని తీసుకొని, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేసినప్పుడు యూజర్ ఇందులో ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ ని మనం తీసుకుంటున్నాం అనమాట. అవి తీసుకొని మనం యూజర్ కి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తున్నాం అనమాట. ఇదంతా ఏ విధంగా చేసామనుకోనంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించి. సో జావా స్క్రిప్ట్ ఉపయోగించి మన యొక్క స్టాటిక్ వెబ్సైట్ ని మనం డైనమిక్ చేసామన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది జావా స్క్రిప్ట్, కానీ ఈ విధంగా వెబ్సైట్స్ ని డెవలప్ చేయడం మనం నేర్చుకోలేదు. అంటే HTML మరియు CSS ని మనం ఇంకా నేర్చుకోలేదు అనమాట. తర్వాత కోర్సెస్ లో నేను HTML మరియు CSS గురించి క్లారిటీగా చెప్తాను, కానీ ఇప్పుడైతే అసలు ఈ యొక్క వెబ్సైట్ ని నేను ఏ విధంగా డెవలప్ చేశాను అన్నటువంటి కోడ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సరే, మరి అసలు ఈ యొక్క HTML మరియు CSS కోడ్ ఎక్కడ నుండి తెచ్చుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను అనమాట. సో ఈ యొక్క లింక్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మన యొక్క గిట్ హబ్ లో ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఓకే, దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే రిపోజిటరీ అంటాం అనమాట. సో సురేష్ టెక్స్ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి ఈ యొక్క రిపోజిటరీలో జావా స్క్రిప్ట్ ఫుల్ కోర్స్ HTML CSS కోడ్ అని ఉంటుంది అనమాట. ఓకే, అందులోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క సురేష్ టెక్స్ హాస్పిటల్ అన్నటువంటి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. కాకపోతే మీకు ముందే చెప్పాను కదా, ఇది నేను కేవలం HTML మరియు CSS కోడే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీరు ఏం చేస్తారు అనుకోనంటే మీరు ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ని ఉపయోగించి ఈ యొక్క స్టాటిక్ వెబ్సైట్ ని డైనమిక్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకుంటే HTML కోడ్ ఉంది, CSS కోడ్ ఉంది, అలానే స్క్రిప్ట్ కోడ్ కూడా ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను script.js ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు చూసుకుంటే మీకు చెప్పాను అనమాట, మీ యొక్క లాజిక్ ఇక్కడ రాయండి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మీ యొక్క జావా స్క్రిప్ట్ లాజిక్ మీరు రాసి మన యొక్క స్టాటిక్ వెబ్సైట్ ని డైనమిక్ చేస్తారనమాట. సరే, ఇదంతా ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఇదంతా మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క లింక్ ఉంది కదా, ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేశాను అనమాట. ఓకే, సో ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి డౌన్లోడ్ జిప్ అని ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకవేళ మీకు గిట్ గురించి తెలియకపోయినట్లయితే దీని మీద క్లిక్ చేస్తారనమాట. అలా కాకుండా మీకు గిట్ గురించి తెలుసు, మీకు క్లోనింగ్ గురించి తెలిసినట్లయితే గిట్ క్లోన్ అనేది మీరు చేస్తారనమాట. అయితే మన యొక్క ఛానల్లో ఇప్పటికే ఈ యొక్క గిట్ కి సంబంధించి ఒక వీడియో చేశానమాట. ఓకేనా, ఇదంతా మీకు ఎందుకోసం చెప్పాను అంటే మీ దగ్గర ఏదైనా ఒక రిపోజిటరీ లింక్ కనుక ఉన్నట్లయితే దానిని మనం క్లోన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా డౌన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో ఆ యొక్క క్లోనింగ్ వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ లో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు అందరం కొలాబరేట్ అవ్వడానికి ఈ యొక్క గిట్ ని మనం ఉపయోగిస్తాం అనమాట. సో కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతున్నారు అనుకోనంటే తప్పకుండా ఈ యొక్క గిట్ కోర్స్ అయితే చూడండి. ఓకేనా, సరే, మీరు కొత్తగా ఉంటే మీకు ఒకవేళ తెలియనట్లయితే సింపుల్గా ఏం చేస్తారు అనుకోనంటే ఈ యొక్క డౌన్లోడ్ జిప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారనమాట. ఓకేనా, సరే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను. ఓకే, నాకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ అయ్యింది అనమాట. ఓకే, ఇది నాకు జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను.
ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఈ యొక్క ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను అనమాట. ఓకే, ఎక్స్ట్రాక్ట్ మీద కొట్టాను. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ మీద కొట్టిన తర్వాత సో ఇప్పుడు ఈ యొక్క ఫోల్డర్ లోకి వెళ్తే నా యొక్క ప్రాజెక్ట్ అనేది నాకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇందులోకి వెళ్తే ఇంతకు ముందు మీకు నేను చూపించాను కదా, సో ఇందులో ఉన్నటువంటి కోడ్ అంతా కూడా నాకు అక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ యొక్క ఇమేజెస్ అనేటువంటి ఫోల్డర్ అంతా మనకు ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారనుకోనంటే ఈ యొక్క సురేష్ టెక్స్ హాస్పిటల్ అనేటువంటి ప్రాజెక్ట్ కోడ్ ని డౌన్లోడ్ చేశారు కదా, దీన్ని కాపీ చేసుకోండి. అలానే ఇప్పుడు మీ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, జేఎస్ సురేష్ టెక్స్ అనేటువంటి ఫోల్డర్ లో ఉన్నాయి కదా. మీరు ఏం చేస్తారనుకోనంటే ఇక్కడ ఏదో ఒక ఫోల్డర్ మీద ఈ విధంగా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క ఫోల్డర్ లో ఏవేవైతే ప్రాజెక్ట్స్ చేశారో అవన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడికి వెళ్ళేసి సింపుల్ గా పేస్ట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి సురేష్ టెక్స్ హాస్పిటల్ అన్నటువంటి ఫోల్డర్ నాకు ఇక్కడ వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు జస్ట్ దీనిని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఎక్కడ చూసుకుంటే మీకు ఆ ఫోల్డర్ అనేది వచ్చింటుంది అనమాట. ఇక్కడ చూడండి సురేష్ టెక్స్ హాస్పిటల్ అనేటువంటి ప్రాజెక్ట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క కోడ్ మీకు ఒక్కసారి చూపిస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇది మన యొక్క HTML కోడ్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఎంటర్ యువర్ నేమ్. సో ఈ విధంగా ఇన్పుట్ ఎలిమెంట్స్ నేను పెట్టాను అనమాట. ఓకేనా, సో ఎంటర్ యువర్ వెయిట్, ఎంటర్ యువర్ హైట్, అలానే క్యాలిక్యులేట్ చేయడానికి ఒక బటన్, రీసెట్ చేయడానికి ఒక బటన్, అలానే చివరిలో రిజల్ట్ చూపించడానికి ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఈ విధంగా రాశాను అనమాట. సో ఈ విధంగా రాసి ఒక స్క్రిప్ట్ ఫైల్ కూడా రాశాను అనమాట. సరే, ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ని రన్ చేస్తాను. ఓకే, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు వాల్యూస్ ని ఎంటర్ చేయొచ్చు, క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. సరే, వాల్యూస్ ని ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, సో 162 ఎంటర్ చేశాను, 62 ఎంటర్ చేశాను, క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను. చూడండి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమీ జరగలేదన్నమాట. ఎందుకోసం అనుకోనంటే ఆ యొక్క లాజిక్ మీరు రాయాలి. ఓకేనా, సరే, ఇప్పుడు మీ దగ్గర కోడ్ ఉంది, అలానే మీ దగ్గర ఒక script.js ఫైల్ అనేది ఉందన్నమాట. సో ఇందులో కూడా కొంత కోడ్ నేను రాశాను అనమాట. సో నిజానికి ఈ కోడ్ అంతా ఎందుకోసం రాశాను అనుకోనంటే ఇంతకు ముందు మీకు ఈ యొక్క ప్రాంప్ట్ డైలాగ్ ఉండేదన్నమాట. సో ఈ యొక్క ప్రాంప్ట్ డైలాగ్ లో యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఆ యొక్క వాల్యూ మీకు వచ్చేసేది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ యొక్క ఇన్పుట్ బాక్సెస్ లో ఉన్నటువంటి వాల్యూని మీరు తెచ్చుకోవాలి. సో అది ఏ విధంగా తెచ్చుకోవాలి, ఈ యొక్క ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి వాల్యూని ఏ విధంగా తెచ్చుకోవాలి అన్నది మీకు ఇంకా నేను చెప్పలేదన్నమాట. అందుకోసమే మీకోసం ఈ కోడ్ రాశాను అనమాట. కొన్ని చాప్టర్స్ తర్వాత మన HTML పేజ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తో ఏ విధంగా ఇంటరాక్ట్ చేయాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్తాను. ఇప్పటికైతే అసలు ఇందులో ఏం రాశాను అనేది కాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సింపుల్ గా ఇక్కడ నేను ఏం చేశాను అనుకోనంటే ఇక్కడ చూడండి మనకి ఒక ఫామ్ ఉందన్నమాట. ఓకేనా, ఇది మన యొక్క ఫామ్. ఇక్కడ మీరు చూసుకుంటే దీనిని నేను ఫామ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ లో పెట్టాను అనమాట. ఓకే, ఈ యొక్క ఫామ్ లో చివరిలో మీరు చూసుకుంటే క్యాలిక్యులేట్ అనేటువంటి ఒక బటన్ ఉందన్నమాట. ఓకే, ఈ యొక్క క్యాలిక్యులేట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మన యొక్క ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట. ఓకే, వీటన్నిటి గురించి నేను HTML మరియు CSS గురించి చెప్పినప్పుడు క్లారిటీగా చెప్తాను. అలానే కొన్ని చాప్టర్స్ తరువాత ఇటువంటి ఎలిమెంట్స్ ని మన యొక్క జావా స్క్రిప్ట్ లో ఏ విధంగా తెచ్చుకోవాలి, డాక్యుమెంట్ తో ఏ విధంగా ఇంటరాక్షన్ చేయాలి అనేది కూడా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడైతే మీరు భయపడకండి. ఓకే, సరే, ఇదంతా మీకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క క్యాలిక్యులేట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేశానో నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ ని తెచ్చుకుంటున్నాను అనమాట. నేను అది ఆల్రెడీ మీకోసం రాశాను అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే ఈ 3 వాల్యూస్ మీకు తెలిసినట్లయితే ఇంతకు ముందు మీరు BMI లాజిక్ ని రాశారు కదా, అది ఎక్కడ రాశారు, ఇక్కడ మీరు చూసుకుంటే స్క్రిప్ట్ లోకి వెళ్ళారు అనుకోండి. ఇక్కడ చూడండి ఒకవేళ మీకు యూజర్ నేమ్, హైట్, వెయిట్ ఈ 3 తెలిసినట్లయితే ఆటోమేటిక్ గా మీరు ఈ యొక్క BMI లాజిక్ ని రాశారు కదా. ఇప్పుడు ఇదే BMI లాజిక్ ని మీరు ఏం చేస్తారు అనుకోనంటే ఈ యొక్క సురేష్ టెక్స్ హాస్పిటల్లో రాస్తారనమాట. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అనుకోనంటే రైట్ యువర్ లాజిక్ హియర్ ఉంది కదా, ఇది ప్రింట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, అది ఎక్కడ ఉంటుంది అనుకోనంటే మన యొక్క డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి జస్ట్ ఇందులో ఉన్నటువంటిది క్లియర్ చేయాలనుకోండి దీని మీద క్లిక్ చేస్తారనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఈ యొక్క కన్సోల్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో అంటే మీ యొక్క లాజిక్ అనేది ఇందులో మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఫస్ట్ ఈ యొక్క వాల్యూస్ నా దగ్గరికి వస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను అనమాట. అది చెక్ చేయడానికి కోసం సింపుల్గా ఈ విధంగా నేమ్, వెయిట్, హైట్ అని పెట్టాను అనమాట. సో జస్ట్ నాకు తెలుస్తుంది ఓకే ఈ యొక్క వాల్యూస్ నాకు వచ్చాయా లేదా అని చెప్పేసి. ఓకేనా, సరే, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను హరీష్ అని చెప్పేసి. ఓకే, 162 అలానే ఫర్ ఎగ్జాంపుల్ 80 అనుకుంటాం.
ఓకే, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను. చూడండి యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ అయితే నాకు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీరు బాగా గమనించండి, 162 చూసారా బ్లాక్ కలర్ లో ఉంది, అంటే స్ట్రింగ్. అలానే 80 ఇది కూడా స్ట్రింగ్ అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అనుకోనంటే, మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వీటిని మనం నెంబర్స్ కింద మార్చుకుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ ఈ యొక్క వెయిట్ ని అలానే హైట్ ని నెంబర్స్ కింద మార్చేద్దాం. సో అది చేయాలంటే ఏం చేయొచ్చు, సింపుల్ గా మనకి ఇక్కడ నుంచి స్ట్రింగ్ వాల్యూ వస్తుంది కదా, దాన్ని మనం ఏం చేయొచ్చు అనుకుంటే ఈ విధంగా నెంబర్లోకి ఇలా మార్చేయచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మార్చేయచ్చు. అలా కాదు మీకు కొంచెం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అనుకోనంటే, సింపుల్ గా ఈ యొక్క వెయిట్ ఉంది కదా, వెయిట్ ఇన్ నెంబర్ అని రాసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క వెయిట్ ఏదైతే ఉందో దీనిని మీరు ఈ విధంగా నెంబర్లోకి మార్చుకుంటారు అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు. అలా కాకుండా మీకు ఇంతకు ముందు యూనరీ ప్లస్ గురించి చెప్పాను కదా, సో సింపుల్ గా మీరు ఏం చేస్తారు అనుకుంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు అది నెంబర్లోకి వచ్చేస్తుంది అనమాట. కావాలంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ నేను ఇది ఈ యొక్క వెయిట్ బదులు వెయిట్ ఇన్ నెంబర్ అని పెట్టాను అనమాట. ఓకే, ఒక్కసారి మీరు చూసుకుంటే సురేష్ అని ఎంటర్ చేశాను, 162 ఎంటర్ చేశాను, 60 ఎంటర్ చేశాను, క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఈ యొక్క 162 అనేది బ్లూ కలర్ లోకి మారిపోయింది అనమాట. అంటే సింపుల్ గా మనం ఈ యొక్క వెయిట్ స్ట్రింగ్ లో ఏదైతే ఉందో అది మనం నెంబర్ లోకి మార్చేసాం అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే, ఇక్కడ నుంచి మనకి వాల్యూస్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడే సింపుల్ గా ఈ విధంగా ప్లస్ అని పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, డైరెక్ట్ గా ఇక్కడే మనకి అది నెంబర్ లోకి మారిపోతుంది అనమాట. సో కాబట్టి ఇటువంటి క్యాలిక్యులేషన్ మరి మనం చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు సింపుల్ గా నేను ఇక్కడ వెయిట్ అని రాశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. సురేష్ అని ఎంటర్ చేశాను, 162 ఎంటర్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ 65 ఎంటర్ చేశాను. ఓకే, క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు ఈ రెండు కూడా నాకు నెంబర్స్ కింద మారిపోయాయి అనమాట. సరే, చూసారా సింపుల్ గా నేను వాటిని నెంబర్స్ కింద ఏ విధంగా మార్చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మన యొక్క బిఎంఐ లాజిక్ ఏంటి, వెయిట్ బై హైట్ స్క్వేర్. కాకపోతే మన యొక్క హైట్ అనేది మీటర్స్ లోకి మార్చాలి. అంతేకాదు ఇక్కడ మీరు చూడండి మన యొక్క యూజర్ కి సెంటీమీటర్స్ లో అడుగుతున్నాం. సో కాబట్టి ఇప్పుడు వాటిని మనం మీటర్స్ లో మార్చుకోవాలన్నమాట. సో అందుకోసం మనం ఇంతకు ముందు ఏం రాసాము, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వచ్చినటువంటి హైట్ ని మీటర్స్ లోకి మార్చడానికి బై 100 చేసాం, అవునా. సో సేమ్ అదే ఇక్కడ మనం చేద్దాం. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను, అలానే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇక్కడ మీ యొక్క లాజిక్ రాయమని చెప్పాను కదా, సో ఇందులో మీరు రాయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, నా యొక్క హైట్ ఉంది. ఓకే, సో ఈ యొక్క హైట్ ని మీటర్స్ లోకి మారిస్తాను అనమాట. ఆ తర్వాత మన యొక్క లాజిక్ ఏముంది, సో ఏం చేసాము, ఈ యొక్క వెయిట్ బై హైట్ స్క్వేర్ చేసామన్నమాట. సో దాన్ని మనం ఫిక్స్ చేసాం. ఓకే, 2 డెసిమల్స్ తో ఆ విధంగా వచ్చింది స్ట్రింగ్ కాబట్టి దానిని మనం నెంబర్లోకి మార్చామన్నమాట. సో సేమ్ అదే కాపీ పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఎందుకోసం అనుకోనంటే ఇంతకు ముందే మనం రాసాం కాబట్టి మళ్ళీ అది నేను రాయడం లేదనమాట. చూసారు ఇప్పుడు మనకి బిఎంఐ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, ఒక్కసారి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క బిఎంఐని ప్రింట్ చేద్దాం. ఓకే, కరెక్ట్ గా వస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఎంటర్ వెయిట్ అనమాట, ఇది హైట్. ఓకేనా, సో ఇంతకు ముందు నేను ఏం చేశాను అనుకోనంటే ఇక్కడ హైట్ ఎంటర్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఫస్ట్ సురేష్ ఎంటర్ చేస్తున్నాను, ఫస్ట్ నేను ఇక్కడ వెయిట్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, 62 ఎంటర్ చేశాను, హైట్ వచ్చేసి 162 ఎంటర్ చేశాను అనమాట. ఓకే, క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు చూడండి నాకు బిఎంఐ వచ్చేసి 23 వచ్చింది అనమాట. అయితే ఈ యొక్క బిఎంఐ 23 వస్తే నార్మల్ అని చూపించాలి, అవునా. సరే, అందుకోసం మనం ఇంతకు ముందు కోడ్ ఏ విధంగా రాసాము, ఇక్కడ మీరు చూసుకుంటే సో ఈ విధంగా మనం రాసామన్నమాట. ఓకే, సో ఇలానే కాకుండా మనం కండిషనల్ ఆపరేటర్ కూడా ఉపయోగించాం. కాకపోతే ఇది ఎవరైనా చదవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సింపుల్ గా ఈ విధంగా రాసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇది నేను కాపీ చేస్తున్నాను, ఇందులో మనం పేస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఓకే, ఇదంతా అన్కామెంట్ చేశాను. సరే, ఇప్పుడు మీకు చూడండి ఇదంతా నాకు ఎక్కడ ప్రింట్ అవుతుంది, console.log లో ప్రింట్ అవుతుంది, అంటే మన యొక్క డెవలపర్ కన్సోల్ లో ప్రింట్ అవుతుంది. సరే, అది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో వెయిట్ ఎంత 62, హైట్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 162 అనుకుందాం. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం, క్యాలిక్యులేట్ చేశాను. చూడండి నార్మల్ అని ప్రింట్ అయ్యింది. కాకపోతే మన యొక్క వెబ్సైట్ ని ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు ఇది ఓపెన్ చేయరు కదా, అది ఈ విధంగా క్లోజ్ లో ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తారో ఇదే పేజ్ లో వాళ్ళకి చూపించాలి, అంతే కదా. సో అందుకోసం నేను ఏం చేశాను అనుకోనంటే ఇక్కడ చూడండి మన యొక్క HTML పేజ్లో ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ పెట్టాను అనమాట. ఓకేనా, ఇందులో మనం ఏ డాటా పెట్టలేదు. ఒకవేళ ఈ విధంగా పెట్టుంటే మీకు అది ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో నేను ఏం చేశాను అనుకుంటే ఇందులో ఏది పెట్టలేదు. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే మన యొక్క జావా స్క్రిప్ట్ను ఉపయోగించి ఆ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్లో నేను డాటా పెడుతున్నాను అనమాట. ఏ డాటా పెట్టాలి, యూజర్ తిన్నా ఫ్యాటా నార్మల్ అన్నటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టాలన్నమాట. సో అది ఏ విధంగా పెడతాము అనుకోనంటే ఇక్కడ చూడండి ఈ విధంగా రాశాను అనమాట. ఫార్మ్ డాట్ క్వరీ సెలెక్టర్ టెక్స్ట్ కంటెంట్ లో ఇక్కడ నేనేం చేశాను అనుకోనంటే టెంప్లేట్ లిటరల్స్ లో ఈ విధంగా రాశాను అనమాట. సో యూజర్ ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తున్నారో ఆ యొక్క నేమ్ ఇక్కడికి వస్తుంది, కామా వస్తుంది,
యూఆర్ అని వస్తుంది. ఇక్కడ మన యొక్క రిజల్ట్ అనేది రావాలన్నమాట. అంటే మనం థిన్, ఫ్యాట్, నార్మల్ అనేది రావాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, రిజల్ట్ అనేటువంటి ఒక వేరియబుల్ వాడాను అనమాట. సో ఇప్పుడు మీరేం చేస్తారు అనుకోనంటే, ఎప్పుడైతే ఇదవుతుందో ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి వేరియబుల్లో తిన్ని పెడతాము. అలానే ఎప్పుడైతే ఈ యొక్క బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో రిజల్ట్ అనేటువంటి వేరియబుల్లో ఫ్యాట్ పెడతాం. అలానే ఇక్కడ రిజల్ట్ అనేటువంటి వేరియబుల్లోకి నార్మల్ పెడతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేస్తారు అనుకోనంటే, ఇక్కడ రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటారు అనమాట. ఓకేనా. సో రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తాను అనుకుంటే, ఈ యొక్క రిజల్ట్లోకి తిన్ అని పెట్టాను అనమాట. ఓకేనా. అలానే ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటే, రిజల్ట్లోకి ఫ్యాట్ అని పెట్టాను అనమాట. ఓకే. అలానే ఇక్కడ ఏం చేశాను అనుకుంటే, రిజల్ట్లోకి నార్మల్ అని పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, బిఎంఐ అనేది 18.5 కన్నా తక్కువ అనుకోండి, నా యొక్క రిజల్ట్లోకి తిన్ వస్తుంది. మరి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి యూజర్ ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తాడో ఆ నేమ్ వస్తుంది, సురేష్ యూఆర్, మన యొక్క రిజల్ట్ వేరియబుల్లో వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా. సరే ఇప్పుడు ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. చూడండి, హరీష్ అని ఎంటర్ చేశాను. హరీష్ యొక్క వెయిట్ వచ్చేసి 80, అలానే హరీష్ యొక్క హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ అనమాట. ఓకే. క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను. చూడండి, యూజర్ ఏదైతే నేమ్ ఎంటర్ చేశారో అది వచ్చింది, యూఆర్ ఫ్యాట్ అని వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా పెద్ద పెద్ద అప్లికేషన్స్ లో ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి. కాకపోతే ఇటువంటి అప్లికేషన్స్ ని డెవలప్ చేసినప్పుడు మనం ఈ విధంగా డెవలపర్ కన్సోల్ ని ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, కన్సోల్ లో రాసాం కాబట్టి మన యొక్క డెవలపర్ కి తెలుస్తుంది అనమాట. చూసారా, డెవలపర్ గా ఇక్కడ నేను కన్సోల్ స్టేట్మెంట్ వాడాను. అలానే మన యొక్క అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అంటే మన యొక్క యూజర్స్ కి చూపించడానికి ఇక్కడ ఆ యొక్క ఫ్యాట్ అనేది చూపించాను అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఈ యొక్క డెవలపర్ కన్సోల్ అనేది డెవలపర్స్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సరే ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేశాను. అలానే ఈ యొక్క రీసెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని పోవడానికి కోసం ఈ కోడ్ రాశాను అనమాట. ఓకేనా. నా యొక్క రీసెట్ ని నేను యాక్సెస్ చేసుకున్నాను. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ విధంగా రాశాను అనమాట. చూడండి, అందులో నేను ఎంటీ వాల్యూని పెట్టాను అనమాట. ఓకేనా. సరే, ఇంతకుముందే మీకు చెప్పాను కదా ఈ యొక్క యాడ్ ఈవెంట్ లిజనర్ ఏంటి, ఇందులో పారామీటర్స్ ఏ విధంగా పంపిస్తున్నాము, ఫంక్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా స్లోగా మీకు అన్ని అర్థమవుతాయి అనమాట. ఓకే. ఇప్పుడు ఒక్కసారి ఈ యొక్క రీసెట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. ఒక వాల్యూ ఎంటర్ చేశాను, వెయిట్ ఎంటర్ చేశాను, అలానే హైట్ ఎంటర్ చేశాను, క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను, యూఆర్ ఫ్యాట్ అని వచ్చింది. ఇప్పుడు రీసెట్ మీద క్లిక్ చేశాను. చూసారా, ఆ వాల్యూస్ అని పోయాయి అనమాట. సరే, ఇప్పుడు ఒక్కసారి మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది ఈ విధంగా ఉంది. ఓకే. వెయిట్ 80 అనుకుందాం, హైట్ వచ్చేసి 160 అనుకుందాం, క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశారు. కాకపోతే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఎంటర్ చేసామో సేమ్ అదే వాల్యూ వచ్చింది అనమాట. కాకపోతే నాకు ఎలా కావాలి అనుకోనంటే, యూజర్ ఇక్కడ స్మాల్ లెటర్ ఎంటర్ చేసిన, క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేసిన, నాకు ఇక్కడ ఏం కావాలి అనుకోనంటే ఆల్వేజ్ క్యాపిటల్ లెటర్స్ లోనే కావాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం చేయగలను, ఇక్కడ చూడండి నా యొక్క నేమ్ ఉంది కదా, ఈ యొక్క నేమ్ ని నేను క్యాపిటల్ లెటర్ లోకి మార్చేయాలన్నమాట. సో అది నేను ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క నేమ్ అనేది ఏంటి మనకి స్ట్రింగ్ అనమాట. మన యొక్క స్ట్రింగ్ లో ఇంతకుముందు మనం చూసాం కదా, టు లోవర్ కేస్ అని చెప్పేసి, అలానే మనకి టు అప్పర్ కేస్ అనేటువంటి ఇంకొక మెథడ్ ఉందన్నమాట. ఓకే, అది ఇక్కడ ఉపయోగించాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇందులో ఏ వాల్యూ ఉన్నా సరే అది అప్పర్ కేసులోకి మారిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో సింపుల్ గా సురేష్ అని ఎంటర్ చేశాను, వెయిట్ వచ్చేసి 80 ఎంటర్ చేశాను, హైట్ వచ్చేసి 170 ఎంటర్ చేశాను అనమాట. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇది నాకు అప్పర్ కేసులోకి మారిపోయింది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో ఇటువంటి మెథడ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. మన యొక్క ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి వాటిని మనం ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, జావా స్క్రిప్ట్ ను ఉపయోగించి మన యొక్క స్టాటిక్ వెబ్సైట్స్ ని డైనమిక్ చేయొచ్చు అనమాట. ఓకే కదా. సరే, ఇంతకుముందు మీకు ఈ యొక్క గిట్ వీడియో గురించి చెప్పాను కదా, ఈ యొక్క గిట్ వీడియో అనేది కంప్లీట్ గా ఫ్రీ అనమాట. అలానే మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతున్నారు అనుకోనంటే ఈ యొక్క గిట్ గురించి మీకు గ్యారంటీగా తెలియాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్లో ఈ యొక్క వీడియో అనేది ఫ్రీ. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఫ్రీ బస్ పాస్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాం.